చూడండి, ఇది ఈజీ టెక్నిక్. ఇది ఎలా అనిన తర్వాత ఇగో ఇలా పైకి వస్తాయి. వీటి నుంచి ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇదిగోండి పొడుగు తీసేసి లోపల ఇదిగోండి ఇవి కూడా తీసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇవి వాటర్లో పసుపు ఉప్పు వేసి పెట్టుకుంటే నల్లగా అవ్వవు. అందులోనే కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. అవన్నీ తీసేసి సెపరేట్ చేసి మనం ఇలా చేసి పెట్టుకున్నాం. ఇందులో ఇప్పుడు వాటర్లో పసుపు ఉప్పు మజ్జిగ బటర్ మిల్క్ వేసి నల్లబడకుండా ఉంటాయి. అందులో నానేసుకొని మనం ఆవిరిలో ఉడికించుకుందాం. ఇదిగోండి ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా వేసుకుందాం. వేసుకున్నామండి. ఇక పసుపు వేసాం, కొంచెం లైట్గా సాల్ట్ వేసుకున్నాం. బాగా కలిపి స్టవ్ మీద ఒక 5 minutes. ఈ కొంచెం ఫైబర్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఉడికాక పకోడీ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి ఈ పొల్ల ఉంది, మళ్ళీ మనం తినేటప్పుడు తగులుతుంది, చూసుకొని తీసుకోండి. ఒక 2 నిమిషాలు బాగా బాయిల్ అయిన తర్వాత ఆపేసుకొని వాటర్లోంచి అవి తీసేయాలండి. తీసేసి బియ్యం పిండి శనగపిండి కలుపుకోవాలి. అది చూద్దాం. బాయిల్ చేసుకొని డ్రైన్ చేసుకున్నాం. వాటర్లోంచి తీసాక ఇలా అయ్యాయి. నల్లగా ఉన్నా మంచివే. ఇదిగోండి కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు శనగపిండి బియ్యం పిండి వేద్దాం. ఇదిగోండి శనగపిండి వేసాను, బియ్యం పిండి 2 spoons, క్వాంటిటీ బియ్యం పిండి 2 spoons, శనగపిండి 2 spoons. ఇదిగోండి కార్న్ఫ్లోర్ 1 spoon వేసాను. కారం తగినంత వేసుకోవాలి. సాల్ట్ ఇవన్నీ బాగా కలుపుకొని కొంచెం గోరువెచ్చని ఆయిల్ కలుపుకుంటే అది పడుతుంది అన్నమాట. దీనికి ఇలా పట్టుకొని ఉంటుంది. గోరువెచ్చని ఆయిల్ కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం. ఇవన్నీ గరం మసాలా లైట్గా వేసుకుందాం. వాటర్ ఇలా తగినంత వేసుకొని ఆయిల్ కూడా గోరువెచ్చనిది వేసుకున్నాం. చల్లారాక చేతులు పెట్టి కలుపుకోండి జాగ్రత్త. ఇగోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇగో ఇలా మనం సంపింగ్ పువ్వులాగా వేసుకుందాం అన్నమాట. దీన్నే అరటి పువ్వు పకోడీ అంటాం అన్నమాట. వేసి చూద్దాం. ఆయిల్ మరిగిద్దాం కళాయిలో వేసుకొని. ఇగోండి కళాయిలో ఆయిల్ వేసాం. ఆయిల్ బాగా మరిగిన తర్వాత అరటి పువ్వు పకోడీ వేసుకుందాం. ఇగోండి వేస్తున్నాను. ఇలా విడివిడిగా వేసుకుంటే బాగుంటుంది. అంతా కలిపి పకోడీలా వేసుకున్నా మీ ఇష్టమే. అదిగోండి అలా వేగాక రెడీ అయిపోతే నూనెలోంచి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇదిగోండి రెడీ అయిపోయి అరటి పువ్వు పకోడీ. బాయిల్ చేసుకున్నా పర్వాలేదు, బాయిల్ చేసుకోకుండా కూడా ట్రై చేయండి. ఇది చూడండి మాస్తున్నాడు మా బాబు, టేస్ట్ చేస్తున్నాడు. ఇది ఇందులో ఫైబర్ అది ఎక్కువ ఉంటుందండి. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. సూపర్గా ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న గంట కొట్టండి.